ఇచ్చింది 5 లైట్లు, ఒక ఫ్యానే. కానీ ఆ గూడెంలో ఉన్నటువంటి 50 మంది జనం కళ్యాణ్ గారికి గుడిగడ్డానికి రెడీ అయిపోయారు. సూర్యుడు దీపోయిన మాకు వెళ్తురు కనబడుతుంది. లైట్ వచ్చిందండి, పోల్ కోట్ వేసారు, లోపల మళ్ళీ వేసారు. స్వతంత్రం మారిన కాంచి ఇదే మాకు కరెంట్ ఇవ్వడం. ఆంధ్రప్రదేశ్లోని ఒక అల్లూరి జిల్లా, ఆ జిల్లాలోని ఒక కొండకి దిగుగా ఉన్నటువంటి గూడెం, ఆ గూడానికి ఒక 17 కుటుంబాలు, 50 మంది జనం. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక లైట్. ఈరోజు నిజంగానే మనం ఇంట్లో కూర్చున్నప్పుడు పవర్ పోతే 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు పవర్ లేకుండా ఉండలేం. బ్యాటరీ బ్యాకప్లతో పాటు పెట్టుకొని ఈరోజు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైంది. లాస్ట్ 5 years పాలించినటువంటి పాలకులు చెప్పేటువంటి మాటలు గొప్పలు అన్నీ ఇన్ని కాదు. 9.6 కిలోమీటర్లు, 217 స్తంభాలు, 17 కుటుంబాలు, 50 మంది జనం, ఇంటికి 5 బల్బులు, ఒక ఫ్యాన్ ప్రొవైడ్ చేసినటువంటి ఘనత ఎవరికన్నా ఉంది అని అంటే పవన్ కళ్యాణ్ గారికే. అదే చేసి ఊరికే ఉండిపోయారా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి వెంట మా బోటోల్లో నడుస్తాము అని అంటే, పవర్ ఇప్పించారు ఇన్ని సంవత్సరాలుగా, చాలు మహానుభావ అని చెప్పి ఆ జనాలు అనుకుంటూ ఉంటే, పవర్ బ్యాకప్ ఉండాలని చెప్పని సోలార్ సిస్టమ్ ప్రొవైడ్ చేశాడు. సో నేనేమంటానంటే, ఎన్నో చేయొచ్చు, ఎంతోమంది పొలిటీషియన్స్ రావచ్చు, కానీ చేయగలిగినోడే కదా, చేసి చూపించినోడే కదా అసలైన నాయకుడు అంటే. ఎవరు చేశారు? సో కాల్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వరకు చెప్పుకుంటున్నటువంటి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పెద్ద పాస్టర్ గారి దగ్గర నుంచి ఏ పార్టీ నాయకుడైనా సరే ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు ప్రపంచం ఆ ఒక్క విషయం మీద పవన్ కళ్యాణ్ గారిని కొనియాడుతూ ఉంది. ఆయన వైపు చూస్తున్నారు. రేపు ఉదయాన ఈ ఒక్క విషయానికి ఇంత చేసినటువంటి మనిషి రేపు ఉదయాన ఈ రాబోయే 3 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల పాటు ఇంకెన్ని చేయబోతున్నాడా అని. ఎందుకు చేయలేకపోయారు? గట్టిగా పట్టుమంటే అక్కడ ఒక 50 మంది జనం లేరు అంటే, ఆ 50 మంది జనం వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం కానీ వస్తుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆగేవాళ్ళే కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు, కరెంట్ ఇచ్చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయాల? నిస్వార్థం ఉన్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే కళ్యాణ్ గారు. ఎందుకు చేశాడు ఆయన? నిస్వార్థపు నాయకుడు కాబట్టే చేశాడు. ఎందుకు తెలుసా? చీకట్లో బతికారు, ఆ చీకటిని చీల్చి వాళ్ళకు ఒక వెలుగునిచ్చాడు. కాబట్టి ఈరోజు ఆ 50 మంది గుండెల్లో రాజయ్యాడు, ప్రజల గుండెల్లో రారాజయ్యాడు. ప్రపంచ స్థాయిలో ఇతన్రా నాయకుడు అని అనిపించుకుంటున్నాడు. అందుకనే ఆ గూడెంలో జనం కాస్త నిజాయితీపరుడు, నిస్వార్థపు రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే, ఆ 50 మంది వేళ్ళు కాస్త పవన్ కళ్యాణ్ గారి వైపుకి వెళ్తున్నాయి. దీనికి మించి ఏం కావాలి?